ఏపీలో మామిడి రైతుల సంక్షోభం నెలకొంది. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. కష్టం పడి పండించిన పంటకు సరైన ధర లేకపోవడంతో నేలపాలు చేస్తున్నారు. ఆదుకోండి మహాప్రభు అని ఆర్దిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైసీపీ అంటుంటే, కేంద్రం సాయం లేకపోవడం, అదనపు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. ఇవాళ వైఎస్ జగన్ కూడా ఇదే సమస్యపై బంగారుపాలెంలో పర్యటించారు. మామిడి రైతులను పరామర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారు అందిస్తారు. రాజేంద్ర గారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం గమనిస్తున్నప్పుడు ఇవాళ రైతు కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యత తీసుకొని రైతుల గోడు వినటం కోసం అని చెప్పేసి బంగారుపాలెం వెళ్ళి అక్కడ రైతుల్ని సంప్రదించేటటువంటి ప్రయత్నంలో ఇవాళ ఉద్రిక్త వాతావరణం రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడికి రైతులను పలకరించే హక్కు ఉందా లేదా అని ప్రాథమిక ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి ఆ హక్కు ఉంటుంది, ఆ బాధ్యత కూడా ఉంటుంది. అలాగే ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నటువంటి ఒకే ఒక కోణంలో రైతులు నష్టపోయారు. ఇవాళ పండిన పంటకు కనీస మాత్రం మద్దతు ధర లేకపోగా నష్టంతో అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్య నిరాశతో వాళ్ళు పండించిన పంటను రోడ్డు మీద పారబోయవలసిన దుస్థితి వచ్చింది అనంటే, ఒక నాగరిక సమాజంలో ఒక రైతు పండించిన పంటను రోడ్డు మీద పారేస్తున్నారు అనంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎవరు సిగ్గుపడాలి? బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. తీసుకోలేనప్పుడు తప్పైతే ఒప్పుకోవాలి. చేయలేని పరిస్థితి ఉంటే సమర్థించుకోవడం కాదు, సమస్యను పరిష్కరించే పద్ధతిలో మాట్లాడాలి. అలాగే నమ్మకం కూడా పెంచాలి. జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణిస్తున్నారు. ఏమని? అత్యధికంగా పంట పండింది అని. ఎంత ఆశ్చర్యం! అధికంగా పంట పండితే కూడా సమస్యనా? పంటలు పండకపోతే సమస్యను విన్నాం, కానీ ఎక్కడైనా ఎగుమతి జరిగినప్పుడు రైతులకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిలబడాలి. ఏ కంట్రీకి ఎక్కడ పంపిస్తే ధర వస్తుంది అన్నటువంటి పరిశీలన చేయాలి. అది చేయకపోగా గత సంవత్సరంలోనే ఉన్నటువంటి పంట ఇవాళ అనేక ఫ్యాక్టరీల్లో నిలవ ఉండటం వల్ల ఇవాళ పంటను కొనలేకపోయారు అని వివరణిస్తున్నాడు మంత్రి. పాయింట్. మరి మీరేం చేస్తున్నారు? ఈ పంట కొనలేని పరిస్థితి ఉంటుంది అన్నటువంటి అవగాహన ప్రభుత్వానికి లేదా? మంత్రికి ఆ బాధ్యత లేదా? అధికారులు కనీసం మాత్రం ఆలోచించలేదా? ఇంత దిగుబడి చిత్తూరు జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో అధికంగా మామిడి పంట వచ్చినప్పుడు చేయవలసినటువంటి బాధ్యత ఏంటి అని ఆలోచించలేదా? మరి అందువల్లే కదా ఈ సమస్య. అధికంగా పంట పండినప్పుడు వచ్చేటటువంటి సమస్యను ఎలా పరిష్కరించాలి అన్నటువంటి మేధావులు ఎవరు లేరా? అసలు వ్యవసాయ శాఖ నిద్రపోతుందా? అసలు మంత్రి అంటే చేయవలసిన పరిస్థితి ఏంటి? ఒకే ఒక ప్రాథమిక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. భారతదేశం అంటేనే అత్యధికమైనటువంటి శాతం రైతులు, 70% మందికి పైగా ఈ దేశంలో వ్యవసాయ ఆధారితం. అలాగే వ్యవసాయం మీద కూడా ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక విధానం గమనించాం. అలాగే వ్యవసాయము అని అంటే అది జీవనాధారమే కాదు, జీవన తీరు కూడా, లైఫ్ స్టైల్ అంటారు. ఇవాళ రైతు పొద్దున్నే వెళ్ళి పంటను చూడకపోతే, అక్కడికి వెళ్ళకపోతే ఏదో కోల్పోయినట్టున్నటువంటి ఒక సాంప్రదాయం ఉన్నటువంటి దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణని చెప్పుకోవడంతో పాటు ఇవాళ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి ఏమిటి అని అంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పంటలు వేయడానికి కూడా క్రాప్ హాలిడే ప్రకటించేశారు. ఎందుకని? మాతో అయ్యే పరిస్థితి లేదు, కనీసం పూడిక తీత కూడా తీనటువంటి పరిస్థితిలో మా పొలాలకు కనీసమైనటువంటి నీటి సదుపాయం కూడా లేనప్పుడు ఎలా పండించగలమన్నటువంటి నిస్పృహతో క్రాప్ హాలిడే ప్రకటించారు. అది చెంపపెట్టు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి. మరి ఇవాళ అధికంగా పండించారు. మరి వాళ్ళకున్నటువంటి మద్దతు ఏంటి? ఐ కెన్ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఎప్పుడు మనము వార్తల్లో చూస్తూ ఉంటాం, ఒక వాస్తవాన్ని గమనిస్తూ ఉంటాం, కానీ మరుసటి రోజు మర్చిపోతూ ఉంటాం.
రైతులకు సంబంధించిన అనేక సమస్యలు ఈ దేశంలోనే కాదు, అలాగే ఈ 2 రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రైతులు పడుతున్న ఇబ్బంది గమనించినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టి కడగాల్సిన పరిస్థితి ఉన్నది. ఎన్నాళ్ళు ఈ దురవ్యవస్థ? 75 సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రైతు వెన్నెముకను విరుస్తున్నటువంటి విధానాన్ని మాత్రం ఆపట్ల. ఎక్కడికక్కడ కార్పొరేట్ కంపెనీలకు మద్దతు ఉంటుంది. హౌ ఇట్ విల్ బి? ఇవాళ ఒక మంచినీటి బాటిల్ కొనుక్కోవాలంటే 20 రూపాయలు అవుతుంది. అలాగే రైతు దగ్గర నుంచి పాలు 1 లీటర్ కొనాలంటే 30 రూపాయలు ఇవ్వాలంటే ముప్పతిప్పలు పెడుతున్నటువంటి వ్యవస్థ మనం గమనిస్తున్నాం. ఎవరు, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు ఈ దేశంలో, ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలలో ఎవరు రైతు పక్షపాతి అని మనం ప్రశ్నిస్తే ఎవ్వరూ కాదు అన్నటువంటి నిజం మనకి అసహ్యం కలిగిస్తోంది. దీన్ని గమనించాలి. అలాగే ఏదో ఒక రాజకీయ ప్రయోజనం కోసం ఏ పార్టీ అయినా సరే రైతుల సమస్యలను భుజాన వేసుకున్నట్టు నటిస్తూ ఉంటే మాత్రం క్షమించే పరిస్థితి లేదు అన్నటువంటి వాతావరణం ఈ రాష్ట్రాల్లో రావాలి. అలాగే రాజకీయం కోసం ఉపయోగించుకోవటం కాదు ప్రతిపక్ష నాయకుడు కానీ, అలాగే పాలకపక్షం కానీ. నిజానికి ఇవాళ రైతుల సమస్య ముఖ్యంగా బంగారుపాళ్యంలో, చిత్తూరు జిల్లాలో పండినటువంటి పంటకు మద్దతు ధర తేలేకపోతే, దానికి సరైనటువంటి న్యాయం జరగకపోతే బాధ్యత తీసుకోవాల్సింది 100% ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రమే. ఒక పక్క కేంద్రంలో మోదీ రైతుకు సంబంధించినటువంటి అనేక సహాయ కార్యక్రమాలు, అలాగే అనేకమైనటువంటి పథకాలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఇక్కడున్నటువంటి స్థానిక ప్రభుత్వం కూటమిలో భాగస్వామిగా ఉండి కూడా ఈ దేశ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా కనీసం మాత్రం ఆచరించినటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ ఫెయిల్యూర్ అన్నది నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితులను రాజకీయంగా వాడుకోవటం కంటే ఆ రైతుల పక్షాన నిలబడినటువంటి నాయకులుగా, అలాగే మానవీయ కోణంలో నిలబడినటువంటి నాయకులుగా ప్రయత్నిస్తే మాత్రం న్యాయం జరుగుతుంది. బట్ ఉన్నటువంటి ప్రతి దానిని, ఏ సమస్య వచ్చినా సరే దాన్ని రాజకీయం కోసం, దాన్ని అధికారం కోసం తీసుకెళ్లేటటువంటి విధానంలో ఇవాళ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా పౌర సమాజం చూస్తూ కూర్చోవడం అనేది సహించలేనటువంటి విషయం. ఎవరు స్పందించాలి? ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇవాళ రైతు అనంటే 2 విషయాలు మనం ప్రాథమికంగా గమనించాలి. అమ్మ జన్మిస్తే ఆ జన్మను కొనసాగించాలంటే రైతు అనేటటువంటి దేవుడు మనకు అన్నం పెడితేనే ఇవాళ నేనైనా మీరైనా నిలబడి మాట్లాడగలిగేటటువంటి వాస్తవం. ఇవాళ అంతరిక్షానికి ప్రయాణం చేయాలన్నా సరే ఈ రైతు పండించినటువంటి పంటను, అలాగే ఈ అమ్మ ఇచ్చినటువంటి పాలు తాగినటువంటి వాడే అంతరిక్షానికి వెళ్ళాడన్నది వాస్తవం. ఈ వాస్తవాలు గమనించినటువంటి నేపథ్యంలో మనము ఇవాళ రైతులకు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ, వాళ్ళకి న్యాయం జరగాలి అని అంటే ఖచ్చితంగా మీడియా కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఐ కెన్ టెల్ యూ డెలిబరేట్లీ ఇవాల్టి నుంచి ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా సరే మన ఛానల్లో, ముఖ్యంగా బీఆర్కే న్యూస్లో రైతుల పక్షపాతిగా, రైతుల పక్షాన నిలబడేటటువంటి ఒక మీడియా వ్యవస్థగా, అలాగే రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేటటువంటి వ్యవస్థను మనము నిర్మించే దాంట్లో ప్రాథమికమైనటువంటి నిర్ణయమే కాదు, ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన పరిస్థితిని గమనించిన మీడియా వ్యవస్థగా రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను ప్రశ్నిస్తాం. ప్రతి సమస్యను పరిష్కరించే దశలో కొన్ని వ్యవస్థలను మనము నిర్మిద్దాం. ఈ దశలో ఇవాళ జరిగినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే రాజకీయమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఏ పార్టీ అనేది అనవసరం, గత ముఖ్యమంత్రి లేక నేటి ముఖ్యమంత్రి ఎవరనేది మనకు అనవసరం, ఏ పార్టీ అనేది అంతకంటే అనవసరం. బట్ వీళ్ళు చేస్తున్నది కేవలం రాజకీయ హంగామా అనేది మాత్రం గమనించవలసినటువంటి ఈ సత్యాన్ని మనం డైజెస్ట్ చేసుకొని మన హక్కుల్ని మనం ఎలా కాపాడుకోవాలి, రైతు అనేవాడు ఎప్పుడు భిక్షగాడిగా మార్చేటటువంటి వ్యవస్థను తీసి పక్కన పడేయాలి. ఎవరు అడిగారు? ఏ రైతు అడిగారు మాకు ఉచితంగా ఇది ఇవ్వమని అడిగారా? ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ లేదా తెలంగాణ రైతులు కానీ ఉచితంగా ఇచ్చి తీసుకునేటటువంటి తత్వం ఉన్నవాళ్ళే కాదే. వాళ్ళు అడుగుతున్నది ఏమిటి? మేము పండించిన పంటకు మా కష్టానికి సరైనటువంటి ఫలితం ఇవ్వమంటున్నారు, మద్దతు ధర ఇవ్వమంటున్నారు, కష్టం వచ్చినప్పుడు నిలబడమంటున్నారు, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించమంటున్నారు. కానీ సమస్యను పరిష్కరించట్లా, సమస్యను పెంచుతున్నారు. సో లైక్ దట్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మనము సమీక్షించుకొని రైతులకు ఎప్పుడు ఎక్కడ
తోడుగా నిలబడాలో మేము నిలబడడానికి సిద్ధం. అలాగే వాళ్ళను ప్రశ్నించేటటువంటి దశ ఇంకా ముందు ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఉంటుంది అన్న సందేశం. దాంతోపాటు రైతులు కూడా మీరు ధైర్యం కోల్పోవలసిన పరిస్థితి లేదు, రాజకీయాలకు మోసపోవాల్సిన పరిస్థితి లేదు అని గుర్తు చేస్తూ మీ రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేంద్ర గారు.